ఏంటమ్మా అలాగే చూస్తూ ఉండిపోయారు? రాధ నాతో వస్తుందని నమ్మలేకపోయారు కదా? రాధని ఇలా చూస్తానని అస్సలు నేను అనుకోలేదు మురారి. నా చేతుల్లో పెరిగిన పిల్ల నా కళ్ళ ముందు ఎంతో గొప్పగా బతుకుతుందని నేను అనుకున్నాను. నీలాంటి మంచి వ్యక్తి తన జీవితంలోకి వస్తున్నారని ఎంతో ఆనందించాను. కానీ ఆ తర్వాత నాకు కొన్ని సంఘటనలు తెలిసాయి. కానీ మళ్ళీ ఇప్పుడు రాధ మీతో ఇలా రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు. నిజమైన ప్రేమకి ఎడబాటు ఉంటుందేమో కానీ దూరం అవడం ఉండదని నేనెప్పుడు నమ్ముతానమ్మా. రాధ నన్ను ఎంత అభిమానించిందో, మా ఇద్దరి ప్రేమ ఎంత బలమైందో నాకు తెలుసు. అందుకే కొన్నాళ్ళు తను మాకు దూరంగా ఉన్నా మళ్ళీ తను నాకు దగ్గరవుతుందని, మేమిద్దరం కలిసే ఉంటామనే నమ్మకంతో ఎదురుచూశాను. ఆ ఎదురుచూపు ఫలించిందమ్మా. మీరు నన్ను తల్లిలా పెంచారని, ఇక్కడే నేను పెరిగానని, ఈ ఆశ్రమం గురించి మీ గురించి మురారి గారు ఎంతో గొప్పగా చెప్పారు. అవన్నీ వింటుంటే నిజంగా నాకెంతో ఆశ్చర్యంగా అనిపించింది. అదేంటి రాధా అలా మాట్లాడుతున్నావు? ఏదో కొత్త ప్రదేశానికి వచ్చి మాకు కొత్తగా చెప్తున్నట్టు చెప్తున్నావేంటి? ఇదంతా నువ్వు చూసిందే కదా. మీకు అసలు విషయం తెలీదనుకుంటాను. ఇప్పుడు రాధకి గతమేమీ గుర్తులేదు. తను మొత్తం మర్చిపోయింది. ఏంటమ్మా ఏంటి నువ్వనేది? నా రాధ గతాన్ని మర్చిపోవడం ఏంటి? అవునమ్మా, రాధ తిరిగొచ్చే సమయానికి అనుకోని సంఘటనలు కొన్ని జరిగాయి. ఆ క్రమంలో రాధ తన గతాన్ని మర్చిపోయింది. ఇప్పుడు తన పేరు రాధ అని, తనిక్కడే పెరిగిందని, తర్వాత నన్ను ప్రేమించి మా ఇంటికి వచ్చింది అని ఇలా ప్రతిదీ నేనే చెప్తున్నాను. తనకేదీ గుర్తులేదు. ఇక్కడికి తీసుకొచ్చే ముందు కూడా మీ గురించి నేనే తనకు చెప్పాను. అవునండి, మీరు మురారి గారిని చూడాలన్నారని ఆవిడ ఫోన్ చేసినప్పుడు ఎక్కడికా నేను అడిగాను. మీ గురించి చెప్పారు. మీ ఆరోగ్యం బాలేదని కూడా ఆయన చెప్పారు. అందుకే నాకు మీరెవరూ తెలియకపోయినా నేనెవరో మీ అందరికీ తెలుసు కాబట్టి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. ఈరోజు నాకు చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయమ్మా. అవన్నీ తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. నేనెంతగానో అభిమానించే నా రాధ ఇలా నా ముందే నన్ను గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉండడం, పైగా నువ్వు గర్భవతిగా ఉండడం అన్నీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. బాబు, మురారి, అసలేం జరిగిందో చెప్పు. కార్తిక్, బిజినెస్ విషయంలో నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వాలి. మన సంస్థ ఇప్పుడు మార్కెట్లో నెంబర్ 1 గానే ఉండాలి. నన్ను మార్కెటింగ్ హెడ్ని చేశారు. సో ఇక నుంచి నా మీద ఎంత పెద్ద బాధ్యత ఉందో నాకు అర్థమైంది. నేను ఈ కంపెనీకి ప్లస్ అవ్వాలి కానీ మైనస్ కాకూడదు అనేది నా ఇంటెన్షన్. నీ మీద అమ్మకు నమ్మకం ఉంది కాబట్టే నీకు ఆ పొజిషన్ ఇచ్చింది. ఒకప్పుడు ఇవన్నీ బాను చూసుకునేది. తను పెద్దగా చదువుకోలేదని అందరూ అనుకున్నా తన తెలివితేటలతో మన సంస్థని ఎంత బాగా ముందుకు నడిపిందో ఇక్కడున్న అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ స్థానం నాకు వచ్చింది అంటే నా మీద బాధ్యత మరింత పెరిగింది అని దీన్ని బట్టి అర్థమవుతుంది. తప్పకుండా ఆంటీ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా, కంపెనీని నెంబర్ 1 గా నిలిపేలా చూసుకోవాలని నాకు అర్థమైంది. నిరంజన్ గారు, నీలిమ గారికి ఆ పోస్ట్ రావడం మీరు బాగా ఫీల్ అయినట్టున్నారు. ఎందుకు ఫీల్ అవ్వర్రా? ఇన్ని రోజులు ఆ పోస్ట్ తనదేనని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మనందరికీ కూడా చెప్పారు కదా. అలాంటిది ఒక్కసారి ఆయన కళ్ళ ముందే ఆ ప్రమోషన్ చేజారిపోతే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. అదే ఆడదాని మహత్యం. ఇది వరకు ఆఫీసులో
ఎలాంటి పోస్టు లేకపోయినా వచ్చి అందరి మీద పెత్తనం చేసేది. కార్తీక్ వైఫ్ భాను మీద లేని చాడీలన్నీ మేడంకి చెప్పేది. ఈవిడ ఏడుపు వల్లే పాపం భానుమతి గారు చనిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఆవిడకి అడ్డమే ఉంది. ఆ ఇంట్లో ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఏ మంత్రం వేసిందో, ఏం మాయ చేసిందో వచ్చి బిజినెస్ సర్కిల్లో ఇక్కడ కూర్చుంది. అంతేలే, తను ఏ రకంగా ఈ పోస్టు సంపాదించుకుందో నాకైతే అర్థమైంది. సార్, ఏం చేస్తున్నా సార్? ఇంతవరకు నువ్వేం మాట్లాడావో మొత్తం నేను విన్నాను. మా ఫ్యామిలీ నీ కంటికి ఎలా కనిపిస్తోంది? ఎవరో ఏవో మాయ మాటలు చెప్తే నమ్మేసే వ్యక్తిలా కనిపిస్తున్నావా? నీలిమ నాకు మంచి ఫ్రెండ్. తను మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉంటుంది. నువ్వు చెప్పిన భాను ఉన్నప్పటి నుంచి కూడా ఉంటుంది. తను ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. అది భాను సంస్కారం. అలాంటి ఒక అమ్మాయి గురించి మాట్లాడావంటే నీ సంస్కారాన్ని ఏమనాలి? కార్తీక్ ఏం చేస్తున్నావు? ఎలా వదిలేమంటావు నీలిమ? నీ గురించే కాదు, ఏ ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడినా నేను క్షమించను. అలాంటిది నా స్నేహితుల గురించి వాడు తప్పుగా మాట్లాడితే ఎలా వదిలేస్తాను? చూడు కార్తీక్, ఒంటరి ఆడపిల్ల అంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు మాటలు విసురుతూనే ఉంటారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. అలా అని వదిలేస్తే ఇలా ప్రతి వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తేనే ఎవరైనా మాట అనే ముందు ఆలోచిస్తారు. అలా అన్న ప్రతి వాళ్ళతోనూ గొడవ పెట్టుకుంటే గొడవలు పెద్దవవుతాయి. ఈ సమస్యకి పరిష్కారం అది కాదు. నేను చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, అందరూ ఒకసారి ఇలా రండి. చూడండి, ఇదివరకు నేను ఈ ఆఫీస్కి ఎలాంటి హోదా లేకుండా వచ్చేదాన్ని. అది మీ అందరికీ తెలుసు. కేవలం అప్పుడు ఆంటీకి సాయం చేయటానికి మాత్రమే నేను వచ్చాను. కానీ ఇప్పుడు నన్ను మార్కెటింగ్ హెడ్ని చేశారు. నా మీద ఒక బాధ్యతను పెట్టారు. ఇది ఒకప్పుడు కార్తీక్ భార్య అయిన భాను నిర్వర్తించిన పోస్ట్. తను మార్కెటింగ్ హెడ్ అయ్యాక మన కంపెనీ ఎన్ని ప్రొడక్ట్స్ విషయంలో సక్సెస్ సాధించిందో, మార్కెట్లో ఎంత పేరు తెచ్చుకుందో మీ అందరికీ తెలుసు. అలాంటి గొప్ప వ్యక్తి నిర్వర్తించిన పోస్ట్ని ఇప్పుడు నా మీద నమ్మకంతో నాకిచ్చారు. అంటే తన స్థానం నాకిచ్చారు అని కాదు, తను నిర్వర్తించిన బాధ్యత నాకు అప్పగించారు అని. ఆ బాధ్యతని మనస వాచ కర్మన నిజాయితీగా చేయాలని ప్రయత్నిస్తున్నాను. ఏంటి మేడం ఇది? ఎవరో ఒకరు మీ గురించి తప్పుగా మాట్లాడారని మీరిలా సంజాయించుకోవాల్సిన అవసరమే ఉంది? ఈ ఆఫీసులో పనిచేస్తూ ఇక్కడే ఉండే మనుషుల మీద మాట అనే వాళ్ళని చూస్తూ ఎలా ఊరుకోవాలో మాకైతే అర్థం కావటం లేదు. చెప్పాను కదా కార్తీక్, మనుషుల వెనుక ఏదో ఒకటి అంటూ ఉంటూ అన్నింటినీ పట్టించుకుంటూ గొడవలు పెట్టుకుంటూ వెళ్తే అందరిలోనూ మనమే చెడ్డవాళ్ళమవుతాం. మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను, భాను కోసం మేమందరం వెతికాం. కాని ఇన్నాళ్ళు తను ఎక్కడుందో కనిపించలేదు. తర్వాత తను అందరికీ దూరమైపోయిందని ఒక చేదు నిజాన్ని ఆ కుటుంబం తెలుసుకోవాల్సొచ్చింది. దాంతో వాళ్ళంతా ఎంతో బాధపడ్డారు. ఒక విధంగా ఆ బాధని తీర్చవలసిన బాధ్యత నా మీదుంది. తర్వాత నేను కూడా ఏం చేయాలో చేశాను. కానీ ఏం ప్రయోజనం కనిపించలేదు. ఇక భాను ఎప్పటికీ రాదు అని తెలిసి నేను అభిమానించే కుటుంబం బాధలో మునిగిపోయింది. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. వాళ్ళందరూ నా వాళ్ళు అనుకున్నాను కాబట్టి బాధ్యత తీసుకుని నేను వాళ్ళందర్నీ ఓదార్చే ప్రయత్నం చేశాను. నేను వాళ్ళ మనిషిని అనుకున్నాను కాబట్టి ఈరోజు ఈ బాధ్యత నాకిస్తే దాన్ని బాధ్యతాయుతంగా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందులో ఎలాంటి స్వార్థం కానీ ఇంకా ఎలాంటి కుట్ర కానీ లేదు. ఎవరినో ఏదో చేయాలన్న ఉద్దేశం అంతకన్నా లేదు. నేనిక్కడికొచ్చి సంతకం పెట్టే వరకు ఈ పోస్ట్ నాకొస్తుందన్న విషయం కూడా నాకు తెలీదు. నా మీద నమ్మకంతో ఇచ్చిందాన్ని నమ్మకద్రోహం చేయకుండా నిలబెట్టడమే నా బాధ్యత అని నిర్ణయించుకున్నాను. మీ అందరి సహకారంతోనే చేస్తానని మరొక్కసారి మాటిస్తున్నాను. దయచేసి ఇంకెప్పుడు కార్తీక్ గురించి కానీ ఆ కుటుంబం గురించి కానీ నా గురించి కానీ తప్పుగా మాట్లాడొద్దని మీ అందరికీ దండం పెట్టి వేడుకుంటున్నాను. నీలిమ, నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నా ప్రమోషన్ నీకొచ్చింది.
నువ్వు కష్టపడి పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నావు, కానీ ఆ పని నేనుండగా జరగనివ్వను. సారీ సార్. కల్కి, చుట్టుపక్కల ఊర్లకి మన మనుషుల్ని పంపించి వెతికించండి. రాత్రి జరిగింది కాబట్టి వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుండరు. ఎక్కడ కనిపించినా వెంటనే తీసుకురమ్మని చెప్పండి. అమ్మా, ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళకి తెలియందేముంది? చదువుతో పాటు చేతిలో ఫోన్ ఉండటంతో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియటం లేదు. వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న వాళ్ళు కనబడేలా వెళ్తారా? చూడు జయ, పిల్లలు తెలియక చేసిన తప్పు వాళ్ళ జీవితానికి శాపం కాకూడదు. వయసులో ఉన్న పిల్లలు కాబట్టి ప్రపంచం అందంగా ఉంటుందని వెళ్ళిపోయి ఉండొచ్చు. కాని ఒంటరి ఆడపిల్లలు బయటికి వెళ్లారు అని తెలిస్తే ప్రపంచ నిజ స్వరూపం అప్పుడే బయటకొస్తుంది. ఆ పిల్లలకు ఏమీ కాకూడదు. నేను ఆడపిల్లను కన్న తల్లిని. ఆ తల్లిదండ్రుల మనోవేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు. అమ్మా, అసలు ఈ మాటలని వింటుంటే మాకెందుకో చాలా భయంగా ఉందమ్మా. మా పిల్లలకి ఏమీ కాదు కదా. నా భర్త వదిలేసినా నా కూతుర్నే చూసుకొని బతుకుతున్నానమ్మా. ఇప్పుడు అది కూడా నాకు దూరం అయితే నేను బతకలేనమ్మా. నీ బాధ నాకు తెలుసని చెప్పాను కదా. వాళ్ళకేం కాదు. ఖచ్చితంగా నేను కాపాడుతాను. మీరు ధైర్యంగా ఉండండి. కల్కి, వెంటనే వెళ్ళా పని చూడు. అలాగే అత్తయ్య. మీరేం భయపడకండి. అమ్మా, అంత జరిగిందా? ఇక్కడున్న మాకు ఏ సంగతి తెలీదు. అవునమ్మా, ఆ తర్వాత రాధ గతం గుర్తు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ఏది ఫలించడం లేదు. తను ఇక్కడ ఈ ఆశ్రమంలో పెరిగినప్పుడు అందరికన్నా ఎక్కువ చలాకీగానే ఉండేది. జీవితంలో ఎప్పటికైనా గొప్ప వ్యక్తి అవుతుందన్న నమ్మకం నాకుండేది. అందుకే నాకు రాధ మీద ప్రత్యేకమైన అభిమానం ఉండేది. కానీ అలాంటిది తన జీవితంలో ఇలా జరగడం నాకు బాధగా ఉంది. తలరాత అంటారు కదమ్మా, ఎవరి రాతని ఎవరు తప్పించగలరు? మీరు ఈ విషయాలు ఎక్కువ ఆలోచించకండి. అసలే మీ ఆరోగ్యం బాగాలేదు. నమస్తే సావిత్రమ్మ గారు. నమస్కారం. రండి ఎస్ఐ గారు. వాళ్ళ ఆచూకీ ఏమైనా తెలిసిందా? లేదు మేడం, డిపార్ట్మెంట్తో ఎన్నో చోట్ల వెతికించాను, కానీ ఎక్కడ ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. అలా మిస్ అవ్వడం మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏం జరిగింది ఎస్ఐ గారు? ఏముందమ్మా, అనాథాశ్రమంలో పెరుగుతున్న వాళ్లలో హారిక అనే అమ్మాయి పారిపోయింది. తన మిస్సింగ్ కేసు మేం ఫైల్ చేశాం. ఆ అమ్మాయే కనిపించలేదని ఎస్ఐ గారు చెబుతున్నారు. అదేంటండి, ఒక ఆడపిల్ల తప్పిపోయింది అంటే ఎంతో టెన్షన్ ఉంటుంది కదా, మరంత తేలిగ్గా మాట్లాడుతున్నారేంటి? మీకు తెలీదనుకుంటా బాబు, అనాథాశ్రమంలో పెరిగే పిల్లలు కొంత వయసు వచ్చే వరకే ఇక్కడ ఉంటారు. ప్రపంచం గురించి కొంత మెచ్యూరిటీ వచ్చాక వాళ్ళు ఇక్కడ ఉండలేరు. ప్రపంచాన్ని చూడాలని ఆశతోటి పారిపోతూ ఉంటారు. చాలా ఆశ్రమాల్లో ఇలా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. అలా జరుగుతూ ఉంటుంది కదా అని వదిలేయకూడదు కదా. ఎస్ఐ గారు, మరి వాళ్ళకి సంబంధించిన క్లూ ఏది దొరకడం లేదంటున్నారు. పేపర్లో ప్రకటన వేయించారా? ఎవరైనా తీసుకెళ్లారేమో ఎంక్వైరీ చేశారా? మా ప్రయత్నాలన్నీ మేము చేశాం సార్, కానీ తను వెళ్తూ ఒక లెటర్ పెట్టి వెళ్ళింది. అదేంటది? ఇలా ఉత్తరం కూడా రాసి పారిపోతారా? సత్య, నీకేం తెలీదు, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. ఏమని లెటర్ రాసింది? ఇక్కడ ఉండలేకపోతున్నానని, తను ప్రపంచాన్ని చూడాలన్న కోరికతో ఉన్నానని, ఇన్ని రోజులు ఆశ్రయం ఇచ్చినందుకు ఈ ఆశ్రమానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని, ఇక మీదట నన్ను వెతకొద్దు, బయట ప్రపంచం మీద ఆశతో వెళ్లిపోతున్నానని ఆ ఉత్తరంలో క్లియర్గా రాసింది.
ఇన్స్పెక్టర్ గారు, 16 ఏళ్ల ఆడపిల్లంటే జీవితాన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంటుంది. కానీ ఒంటరిగా బయటకు వెళ్తే పులిగుహలోకి వెళ్ళినట్టే అన్న సంగతి వాళ్ళకి తెలియదు కదా. దయచేసి ఎలాగైనా సరే హారికను కనిపెట్టండి. తప్పకుండా మేడం, మా ప్రయత్నం మేము చేస్తాం. ఎస్ఐ గారు రండి, మీతో కొంచెం మాట్లాడాలి. అమ్మా రాధా, నీతో మాట్లాడాలి. లోపలికి వెళ్దాం పదమ్మా. సరే పదండి. లేదమ్మా, మీరిద్దరు ఇక్కడే ఉండండి. నేను రాధతోనే ఏకాంతంగా మాట్లాడాలి. వెళ్ళండి. రామ్మా. మా ఆశ్రమం నుంచి ఆడపిల్లలు పారిపోయారంటే మాకు చాలా భయంగాను బాధగాను ఉంటుంది. వాళ్ళకేమీ కాకూడదు. ఇది పేరుకి అనాథాశ్రమమైనా మేమందరం మా సొంత పిల్లల్లా చూసుకుంటాం. వాళ్ళు కూడా మమ్మల్ని అమ్మానే పిలుస్తారు. అలాంటి పిల్లలకి ఏమీ కాకుండా మీరే కాపాడాలి. తప్పకుండా మేడం, పోలీస్ డిపార్ట్మెంటు అన్ని వైపుల నుంచి ఎంక్వైరీ చేస్తుంది. ఏ చిన్న క్లూ దొరికినా కూడా దీని వెనకతల ఎంత పెద్దవాళ్ళున్నా సరే వదిలే ప్రసక్తే లేదు. ఆడపిల్లల విషయం కదా, డిపార్ట్మెంట్ కూడా చాలా అలర్ట్గా పనిచేస్తుంది. అమ్మా రాధా, ఈ గది చూస్తే నీకేమైనా గుర్తొస్తోందా? లేదండి, ఊహల్లో కూడా ఏం కనిపించట్లేదు. ఈ గదికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఉందమ్మా, ఇది నీ గదే. నిన్ను 3 ఏళ్ల పసిపాపప్పుడు ఈ ఆశ్రమంలో ఎవరో తెలియని వ్యక్తి జాయిన్ చేశారు. అప్పుడు నేను ఈ గదిలోనే ఉండేదాన్ని, నువ్వు నాతో పాటు ఉండేదానివి. అమ్మా అమ్మా అంటూ నా చుట్టూ తిరుగుతూ ఉండేదానివి. ఈ ఆశ్రమంలో నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నా నీ మీద నాకెందుకో నాకు తెలియని ప్రత్యేకమైన మమకారం ఏర్పడింది. అలా ఈ గది నీ గదిగా మారింది. అందుకే ఆ జ్ఞాపకాలేమైనా నీకు గుర్తొస్తాయేమోనని నిన్నిక్కడికి తీసుకువచ్చాను. లేదండి, నేను కళ్ళు తెరిచేసరికి మురారి గారింట్లో ఉన్నాను. అప్పుడు వాళ్ళు చెప్తేనే నా పేరు రాధా అని, నా గతం ఇది అని తెలిసింది. అక్కడి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, కానీ ఏది ఫలించలేదు. చివరికి నేను తల్లిని కాబోతున్నానన్న విషయం కూడా నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. నా జీవితంలో ఏం జరిగిందో ఏది నాకు గుర్తులేదు. అసలు ఎలా గుర్తు చేసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. అమ్మా, బాధపడకమ్మా. మనిషి జీవితంలో ఒకటి జరిగింది అంటే దాని వెనకాతల తప్పకుండా ఒక కారణం ఉంటుంది. నీ లైఫ్లో ఇలాంటి ఒక సంఘటన ఎదురవుతుందని నేను ఊహించలేకపోయాను. నువ్వు గతాన్ని మర్చిపోయినా నిన్ను ప్రేమించే మనిషి దగ్గరే ఉన్నావు. నిన్ను అభిమానించే నీ కుటుంబం దగ్గరే ఉన్నావు. అంతవరకు సంతోషం. నేను వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరు నాతో మాట్లాడుతున్నా నేను గర్భవతి అని తెలిసాక మీరేదో ఆలోచిస్తున్నారని స్పష్టంగా నాకు అర్థమవుతుంది. దయచేసి అదేంటో నాకు చెప్పండి. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు. నువ్వు రావడమే ఒక ఆశ్చర్యమైతే నువ్వు గర్భవతివని తెలియడం నాకు మరింత ఆశ్చర్యంగా ఉంది. కానీ చెప్పాను కదా, దైవం అన్యాయం చెయ్యదు అని. అదే జరిగింది అనుకుంటున్నాను. మీ మాటల్లో మర్మం వేరేలా ఉంది. మీరు చెప్పే మాటలు ఖచ్చితంగా నేనేంటో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయన్న నమ్మకం నాకుంది. దయచేసి చెప్పండి. నువ్వొకరోజు ఈ ఆశ్రమానికి వచ్చావు. ఆ రోజు అందరం ఒక పండగలాగే జరుపుకుందాం అనుకున్నా, కానీ నువ్వు మాత్రం ముభావంగా ఉన్నావు. ఏం జరిగిందని నిన్ను అడిగాను. అప్పుడు నువ్వు ఏడుస్తూ నాతో ఒక మాట చెప్పావు. ఆ మాట విని
ముందు నాకే గుండె ఆగిపోయింది. నేను ప్రాణం పెట్టి పెంచుకున్న నీ జీవితానికి అంత పెద్ద శాపం ఏంటా అని మదనపడిపోయాను. కానీ తర్వాత నీకు మంచి జరుగుతుందని నీకు ధైర్యం చెప్పాను. మరుసటి రోజు నువ్వు వెళ్ళిపోయావు. ఆ తరువాత మళ్ళీ ఇదే నిన్ను చూడడం. నాకు ఇలా జరగడం ఏంటి అని మీరు అంటున్నారంటే అప్పుడు నేను మీతో ఏదో చెప్పుంటాను కదా, అదేంటి? నువ్వెప్పటికీ తల్లివి కాలేవు అని నువ్వు నాతో చెప్పావు. అలాంటి నువ్వు మురారి గారి జీవితంలో ఉండకూడదు అని అక్కడి నుంచి వచ్చేశాను అని నాతో చెప్పావు. ఏంటి? తల్లయ్యే యోగ్యత లేదు అని నేను మీతో చెప్పానా? మురారి గారి జీవితంలోంచి వెళ్ళిపోవడానికి కారణం అదేనా? మరి అదే నిజమైతే ఇప్పుడు నేను తల్లిని ఎలా కబుతున్నాను? అన్ని విషయాలు మీకు తెలుసు కదా, మీరే కాపాడాలి. మా పిల్లల్ని మీరే తీసుకొచ్చి ఇవ్వాలి. మేము వాళ్ళకి ప్రపంచం కాకుండా ఇంకే ప్రపంచం చూడటానికి వెళ్ళిపోయారమ్మా. ప్రపంచం చూడ్డానికి వెళ్ళారా? వాళ్ళ పుస్తకంలో ఈ ఉత్తరం ఉంది. పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదండి, వాళ్ళు కిడ్నాప్ అయ్యారు. నీకెందుకు ఆ అనుమానం వచ్చింది? ఎవరో వాళ్ళని కిడ్నాప్ చేసి అనుమానం రాకుండా ఉండడానికి ఇలా పెట్టారని మనకు అర్థమవుతుంది కదా.